హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చెప్పి సమలా. ఈరోజు వీడియో వచ్చేసి మేము వినాయక చవితికి వెళ్తున్నామండి. జర్నీ అండ్ మా పండుగ ఎలా జరిగింది అనేది వీడియోలో చూపించబోతున్నాను. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ మొదటిసారిగా చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, క్లిక్ ద బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే నేను ఈ వీడియో నోటిఫికేషన్ వస్తుంది. అండ్ వీడియోలోకి అయితే వెళ్ళిపోయినట్లయితే వినాయక చవితి ముందు రోజు అండి ఇది. మేమైతే స్టార్ట్ అవుతున్నాము ఎర్లీ మార్నింగ్. పత్వి అనే తనని నిద్రలేపేసి 2 జడలు అయితే వేసేసాము. జర్నీ చేసినంతసేపు తను లేవులు, తనకు నిద్ర వస్తుంది కానీ కంఫర్ట్ లేదు. సో అలాగా మా ఊరికైతే వచ్చేసరికి తనకి 2 పిల్లకలు, ఒక పిల్లక అయింది. ఆ పిల్లక మొత్తం ఊడిపోయింది అనమాట. ఎందుకంటే తనకి కంఫర్ట్ ఉండదు జర్నీ చేయడానికి, అందుకే మేము ఆలోచిస్తామన్నమాట. కాకపోతే ఈ సంవత్సరం మనకి వినాయకుడి దగ్గర తొలి పూజకి ఛాన్స్ వచ్చింది. సో అందుకని రావాల్సి వచ్చింది. అండ్ మేము ఇలా రావడం, మేము వచ్చిన వరకు ఎండ గట్టిగా ఎక్కిందండి. మేము ఇలా ఇంట్లో అడుగు పెట్టడం లేదా వర్షం అయితే గట్టిగా బీభత్సం. మేము వచ్చిన 3 days బీభత్సంగా పడ్డదన్నమాట వర్షం. మేము 3కి ఇలా వచ్చేసాము. ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యి వైజాగ్లో అయితే బస్సులు లేవు. సో అందువల్ల లేట్ అయిపోయింది. వర్షం అయితే నాన్ స్టాప్. పార్టీ అయితే వాళ్ళ నాన్నమ్మ తాతయ్యతో ఆడేస్తుంది అనమాట. తనలో అంటే నేను యాక్చువల్గా అంటే దగ్గర తీసుకురావడానికి కారణం ఏంటంటే ఇక్కడ మన వాళ్ళని మర్చిపోకూడదు, అక్కడ మనల్ని మర్చిపోకూడదు. అలా కొంచెం దగ్గర చేస్తూ ఉంటేనే కదండి ఏదైనా బాగుంటుంది. అలాగా వైజాగ్లో ఉన్నా సరే తనకి ఒక్కరు అలాగ ఇంట్లో ఉండాల్సి వస్తుంది. బయటికి తీసుకెళ్ళినా సరే ఒక థర్డ్ పర్సన్ ఉంటే చాలా బాగుంటుంది అనిపిస్తుంది. అందుకని తీసుకొని వచ్చాము ఇక్కడికి. మా ఊరికి వచ్చి నుండి పాతివి అయితే నాకు దొరకట్లేదండి, ఎందుకంటే ఎవరో ఒకరు తీసుకెళ్తున్నారు. అంటే అది చాలా బాగుంటుంది. ఎందుకంటే తనకి కొంచెం రిలీఫ్, అంటే ఒక్కలము ఉన్నామని కాకుండా తను అందరితో ఆడుకోవడం చాలా బాగుందన్నమాట. అండ్ మేము విలేజ్కి ఎందుకు వచ్చామంటే మా మ్యారేజ్ అయినప్పుడు అనుకున్నాము వినాయకుడిని బొమ్మను కొందామని చెప్పి. అలాగా ఈ సెకండ్ ఇయర్ అయితే పాతవి నేను ప్రెగ్నెంట్గా ఉండడం వల్ల పెట్టడం అవ్వలేదు. నేను అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర. అండ్ థర్డ్ ఇయర్ ఇది. సో అందుకని ముందు రోజే అనుకున్నాము, అలా పెట్టేశాను అనమాట. అండ్ తొలి పూజ చేసుకునే అవకాశం అయితే మాకు వచ్చింది. అందుకని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. కాకపోతే నాకు తెలీదు అలా చేయాలి, ఏం చేయాలని. మా అత్తయ్య అయితే అన్నీ సర్ది పెట్టేశారు. నేను తీసుకెళ్ళి పూజ చేశాను తప్పించి మనకు తెలీదు. అండ్ తనకు కూడా వైరల్ ఫీవర్, చాలా ఫీవర్. చేతికి సూదులు పెట్టినా సరే అలాగే చేస్తూ వచ్చిందనమాట. మనకు తెలీదు. అందుకని చెప్పి ఆవిడే అన్నీ సర్ది పెట్టేసి ఉంచేస్తే నేను తీసుకొని వెళ్ళాను. అండ్ ఫైనల్లీ మా అవుట్ఫిట్ అయితే వినాయక చవితి రోజు అవుట్ఫిట్ ఇదేనండి. అంటే మేము పూజ చేస్తున్నప్పుడు వీడియో తీయడానికి కూడా అవ్వలేదు, ఎందుకంటే అక్కడ చాలా మంది అలాగా స్టేజ్ మీదకి ఎక్కేయడం అండ్ పూజ కూడా హడావిడిగా అయిపోవడం వలన వీడియో అయితే తీయడానికి అవ్వలేదు. అండ్ చక్రి గారు అయితే హారతి ఇచ్చి మొన్న కొబ్బరికాయ కొట్టేసి అతనైతే పూజ చేశారు. నేనైతే దీపం పెట్టేశాను అన్నమాట. పులిహోర అన్నీ ఉండలు అన్నీ మా అత్తయ్య చేశారు, మనకు రావు. సో అందువలన ఆవిడే చేయాల్సి వచ్చిందనమాట ఫేవర్తో. ఫైనల్లీ మా ఇంట్లో వినాయక చవితి అయితే అయిపోయింది. మేము మా ఇంటి దగ్గర దీపం అండ్ వినాయకుడు పూజ చేసుకొని మేము అక్కడికి వెళ్ళామండి. కానీ చాలా బాగా జరిగింది. పూజ అయితే మా చేతులతో బొట్లు పెట్టడం, మా చేతులతో హారతి ఇవ్వడం, అది ఒక ఫీలింగ్ కదా. సో అందువలన చాలా హ్యాపీ అనిపించింది. అండ్ ఫైనల్లీ మా వినాయకుడు అయితే ఇదండి, బుజ్జి వినాయకుడు. చాలా బాగుంది, హైటు చాలా బాగుంది, వెడల్పు కూడా బాగుందన్నమాట. నేను అక్కడ వీడియో తీయలేదని చక్రి గారిని అడిగితే చక్రి గారు తీశారనమాట. అవి ఆఫ్టర్నూన్ వెళ్ళి ఫైనల్లీ మా బుజ్జి వినాయకుడు అయితే ఇదండి. చక్రి గారు కూడా ఉన్నారు ఈ వీడియోలో, నేను చూసుకోలేదు.
కానీ వర్షం అయితే నాన్ స్టాప్ అండి. వినాయక చవితి రోజు ఆ నెక్స్ట్ డే కూడా చాలా పడిపోయింది అనమాట. మాకు దగ్గరలో నాగవల్లి ఇది ఉంది, అది కూడా కొంచెం హైట్ పెరిగిపోయింది. అండ్ మాకైతే రాదులేండి, ఎందుకంటే మేము కొంచెం ముందుకుంటా హైట్లో ఉంటాం కాబట్టి రాదు. మా పార్టీ అయితే అలాగా తనకు పాపం వస్తుంది. ఫ్రాక్ అయితే అన్కంఫర్టబుల్గా ఉంది. సో అందువలన మేమైతే రవ్వ లడ్డు అయితే చేయాలనుకున్నాము. సో అలా చేసేసామన్నమాట. ఆ రోజుని రవ్వ అండ్ కొబ్బరికూరు చేసేసి పంచదార ఉంటుంది కదండి, పంచదార అయితే నేను మిక్సీలో వేసేసి మొత్తం కలిపేసి పాలు ఉంటాయి కదా, కొంచెం గోరువెచ్చగా చేసేసుకొని కొంచెం వేసుకొని వండలో చుట్టేసుకుంటే చాలా అంటే చాలా 3 days వరకు ఉంటాయండి. మేము ఇప్పుడు వరకు తింటున్నాం అనమాట. చాలా బాగా వచ్చాయి. ఒక 1/2 kg రవ్వకి ఒక 24 వచ్చాయి అన్నమాట. టేస్ట్ కూడా చాలా బాగుంది. వెంటనే తిన్నా బాగుంది, అండ్ 3 days తర్వాత తిన్నా చాలా బాగుంటుంది అనమాట. కొంచెం గట్టిపడిన తర్వాత నేను ఫస్ట్ టైం చేశాను. యూట్యూబ్లో చూసేసి విస్మై ఫుడ్ ఉంటుంది కదా, అందులో చూసి చేశాను అనమాట. చాలా బాగా వచ్చాయి. అండ్ ఫైనల్లీ మేమైతే మా వదిన, మీకు తెలీదు, ఉదయం చూడడానికి వచ్చాము. అటు నుంచి వచ్చేటప్పుడు మా దగ్గరలో ఉన్న నాగవల్లి నది, అంటే ఇది నాగవల్లి అని పిలుస్తారంట, నాకు తెలియదు. సంకిల్ అని చెప్పి సంకిల్ దగ్గర ఉంటుందన్నమాట. అది చూడండి, వాటర్ అయితే నార్మల్ టైంలో అసలు ఉండదన్నమాట, లైట్గా ఉంటుంది. ఈ టైంలో వర్షం ఎక్కువ పడటం వల్ల చూడండి మొత్తం వెడల్పు చాలా ఎక్కువ వరకు వచ్చింది. చుట్టుపక్కల పొలాలు కూడా దగ్గర మునిగిపోయాయి అనమాట. ఇటు సైడు మాది కూడా వరి పంట మునిగిపోవాల్సి వచ్చింది. దగ్గరలో శివాలయం కూడా ఉంటుందండి, ఒక్కొక్కసారి శివాలయంలో కూడా వెళ్తుందంట. సో ఫ్రెండ్స్, ఫైనల్లీ వీడియో అయితే ఇదేనండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. క్లిక్ ద బెల్ ఐకాన్ చేసినట్లయితే నేను ఈ వీడియో పెట్టిన నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. కీప్ స్మైల్ అండ్ సపోర్ట్ చేయండి. ఇంకొక మంచి వీడియోతో నేను ముందుకు వచ్చేస్తాను.